దళితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని కోరుతూ సైదాపురం తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద అఖిల భారత రైతుల కూలీ సంఘం నిరవధిక ధర్నా. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఉటుకూరు దళితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని సర్వే నంబర్ 359 మరియు 356 నందు గల ప్రభుత్వ భూముల ఆక్రమణలను జిల్లా సర్వేయర్ ద్వారా సర్వే చేయాలని, భూస్వాములు పెత్తందారుల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజర మిగులు పరంబోకు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమి లేని నిరుపేదలకు భూమిని పంచిపెట్టాలని డిమాండ్ చేస్తూ సైదాపురం మండలం ఉటుకూరు గ్రామ దళితులు బుధవారం సైదాపురం తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద నిరవధిక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన నిరవధిక ధర్నాను ఉద్దేశించి అఖిల భారత రైతుల కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల్లో దళితులపై అక్రమ కేసులు, పోలీసుల వేధింపులు, భూ ఆక్రమణలు, అధికార పార్టీ అండదండలతో యథేచ్ఛగా కొనసాగుతున్న వాటిని అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఈ నేపథ్యంలో ఉటుకూరు గ్రామంలో వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి గ్రామ సర్వే నంబర్ 359 P1లో 60 ఎకరముల ప్రభుత్వ భూమిని మైనింగ్ లీజు కొరకు అప్లై చేసుకున్నారన్నారు. ఇంకా ఈసీ కూడా పెండింగ్ లో ఉందన్నారు. ఈ క్రమంలో అదే సర్వే నంబర్ 359 P2లో 50 ఎకరముల ప్రభుత్వ భూమిని దళితులు ఆక్రమించి చదును చేసి వ్యవసాయం చేసుకునే క్రమంలో మైనింగ్ మాఫియా పోలీసుల ద్వారా తీవ్రమైన ఒత్తిడి చేసిన దళితులపై అక్రమ కేసులు పెట్టించారన్నారు. మరోవైపున దళితుల అక్రమంలో ఉన్న ప్రభుత్వ భూములపై సైదాపురం తహసీల్దార్ మైనింగ్ మాఫియాకు తలొగ్గి దళితుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిపై నిషేధ బోర్డులు పెట్టామన్నారు. కానీ అదే సర్వే నంబర్ గల ప్రభుత్వ భూమిలో భూస్వాములు పెత్తందారులు అక్రమంగా 10 ఎకరాల చొప్పున ఆక్రమణ చేసి వ్యవసాయం చేస్తుంటే ఆ భూములపై నిషేధ బోర్డులు గాని కేసులు గాని పెట్టలేదన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి దళితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని సర్వే నంబర్ 359 మరియు 356 నందు గల ప్రభుత్వ భూముల ఆక్రమణలకు జిల్లా సర్వేయర్ ద్వారా సర్వే చేయాలని, భూస్వాములు పెత్తందారులు ఆక్రమణలో గల ప్రభుత్వ బంజర భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమి లేని నిరుపేదలకు భూమిని పంచిపెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరవధిక ధర్నా కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు కె రమేష్, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమత, సంపూర్ణమ్మ, వెంకటరమణమ్మ, ఏ నాగమణి మరియు అఖిల భారత రైతు కూలీల సంఘం నాయకులు ఏ హరిబాబు, పి కోటయ్య, పి సీను, చంటి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమిలో అధికారులు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ అధికారులకు వచ్చి 10 నెలల పరిపాలనలో ఒకవైపున దళితులపైన దాడులు, మరోవైపున హత్యలు, అత్యాచారాలు, మరోవైపున ఇవాళ దళితుల భూములను యథేచ్ఛగా భూస్వాములు మైనింగ్ మాఫియా ఇవాళ దౌర్జన్యంగా ఆక్రమణ చేసి వాళ్ళు యథేచ్ఛగా ఇవాళ దళితుల మీద అక్రమ కేసులు బనాయిస్తా ఉంటే మరి ఇవాళ సుపరిపాలన అన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ నిమ్మక నీరెసిట్టుగా వ్యవహరించడమే కాకుండా ఆ దాడులను ప్రభుత్వం భూ ఆక్రమణ చేసినటువంటి మైనింగ్ మాఫియా మీద కానీ లేదా భూస్వాముల గది ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇవాళ దళితులు చెంటు భూములను పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆక్రమణ చేసి వ్యవసాయం చేస్తా ఉంటే వాళ్ళ మీద ఉద్దేశపూర్వకంగా మైనింగ్ మాఫియా ఇవాళ ఎంఆర్ఓ ద్వారా పోలీసు ద్వారా ఇవాళ ప్రధానంగా పోలీసుని ఇవాళ తొత్తుగా పోలీసులు మొత్తం కూడా ఇవాళ లోపరుచుకొని ఇవాళ అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. మరి ఇలాంటి అక్రమ కేసులు, దౌర్జన్యాలు, దాడుల్లో నివారించే దానిలో ఇవాళ చంద్రబాబు కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. ఒకవైపున రాష్ట్రంలో మొత్తం కూడా శాంతి భద్రతలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం సుపరిపాలన చెప్తున్న చంద్రబాబు ప్రభుత్వంలో ఇవాళ సైదాపురం మండలం ఊటుకూరి గ్రామంలో 359 గల ప్రభుత్వ భూములు మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములను దళితులు ఆక్రమణ చేస్తే ఇవాళ అధికార పార్టీ అండదండలతో పోలీసులు మొత్తం కూడా ఇవాళ దళితుల మీద ఉసుగలిపి దళితుల మీద అక్రమ కేసులు పెట్టి ఇవాళ ప్రేక్షక పాత్ర ఇవాళ సైదాపురం ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు. దీన్ని మొత్తం కూడా అధికార పార్టీ నాయకులు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితులు వాళ్ళు చెంటు భూములను పేదలు ఆక్రమణ చేసి వ్యవసాయం చేసుకుంటా ఉంటే అక్కడ ఉన్నటువంటి మైనింగ్ మాఫియా అక్రమంగా ఆ భూములు ఆక్రమణ చేసే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకోపోవటం చాలా దారుణమైన విషయం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మరి ఒకవైపున అదే భూములో 359 పార్ట్ 2లో 50 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసుకుని వ్యవసాయం చేస్తుంటే దాని మీద కేసులు పెట్టినటువంటి పోలీసు అదే భూమిలో అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ ఇతర
అధికారులు ప్రభుత్వ అధికారులు ఇవాళ ఆక్రమణ చేసి వ్యవసాయం చేస్తుంటే మీకు కనిపించదా అని చెప్పని ఇవాళ పోలీసులు అడుగుతా ఉన్నాం. మరొక వైపున ఇవాళ మైనింగ్ మాఫియా తీవ్ర స్థాయిలో ఇవాళ దళితుల మీద దౌర్జన్యాలు చేసే పరిస్థితి ఇవాళ వస్తా ఉన్నది. ఆ భూములు మొత్తం గుంజుకోవాలని ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపున సర్వే నంబర్ 356లో 215 ఎకరాల మేతపురం భూమి ఉంటే ఆ భూమిలో ఇవాళ అధికారులు ప్రభుత్వ అధికారులతో పాటు గ్రామంలో భూమి కలిగిన రైతాంగం మొత్తం కూడా ఇవాళ ఆక్రమణ చేసి వ్యవసాయం చేసుకుంటే ఆ భూములు మొత్తం కూడా ఇవాళ వాటి జోలికి వెళ్లకుండా కేవలం భూములు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆక్రమణ చేస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నది ఇది చాలా దుర్మార్గం. దీన్ని తక్షణమే ఎంఆర్ఓ దీని మీద స్పందించకుండా ఇవాళ ప్రేక్షక పాత్ర చూస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఈ సమస్య పరిష్కారం చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చినప్పుడు కూడా కలెక్టర్ మొత్తం ఆ గ్రామంలో ఉంటే భూములు ఏదైతే ప్రభుత్వ భూములు ఆక్రమణ గురి ఉన్నాయో ఆ భూములు మొత్తం ఆక్రమణ తొలగించి మొత్తం భూ పంపిణీ కార్యక్రమానికి దానికి సంబంధించినటువంటి లిస్టు తయారు చేయని కలెక్టర్ గారు ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు మొత్తం కూడా ఇక్కడ సైదాపురం తహసీల్దార్ గారు దాన్ని తొంగలో దొక్కి ఇవాళ మైనింగ్ మాఫియాకి ఇవాళ కొమ్ము కాసే విధంగా ఇవాళ తహసీల్దార్ వ్యవహరిస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గం. కాబట్టి మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 359 గల సర్వే నంబర్లు 60 ఎకరాల భూములు మాత్రమే మైనింగ్ కంపెనీకి ఇవాళ లీజ్ కూడా ప్రపోజల్ చేసుకున్నారు. వాళ్ళకి ఈసీ కూడా ఇవాళ పెండింగ్ ఉంది కాబట్టి తక్షణమే వాళ్ళకి 60 ఎకరాలు కేటాయించండి. అక్కడ ఉన్నటువంటి 173 ఎకరాలు 6 ఎకరాలు పాను మిగిలిన భూమిని ఏదైతే ఉందో దళితులకి భూమి మీద హక్కు కల్పించాలని ఇవాళ మేము ఈ ధర్నా నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 215 ఎకరాలు ఉన్నటువంటి మేతపురం భూమి మొత్తం కూడా ఆక్రమణ గురి ఉన్నది. దాన్ని తక్షణమే ఆక్రమణ తొలగించి ఆ భూమిని గ్రామంలో పేదలకు పంపిణీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలా అదేవిధంగా దళితుల మీద పెట్టిన అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు వెత్తేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరవధిక ధర్నాన్ని కొనసాగిస్తామని చెప్పని ఇవాళ పై సమస్యల పరిష్కార సాధన కోసం పరిష్కారం వరకు ఇక్కడ నిరవధిక ధర్నా కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తామని చెప్పని ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం.